शिव परमात्मा। शिव परमात्मा। युग युग से बिछड़े हैं बाबा, युग युग से बिछड़े हैं बाबा। प्यार करो अपना लो, प्यार करो अपना लो। हम तो तुमको सदा लाडले, हमको गले लगा लो। तुम्ही बंधु हो, तुम्ही सखा हो, तुम्ही पिता हो, तुम्ही हो माँ। परम पिता शिव परमात्मा, परम पिता शिव परमात्मा, परम पिता शिव परमात्मा। ఓం శాంతి. మధురమైన పిల్లలు, మీరు బాబాను ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మీ బుద్ధి తాళం తెరుచుకుంటుంది. ఎవరైతే గడి గడి బాబా స్మృతిని మర్చిపోతారో ఆ పిల్లలు దురదృష్టవంతులు. ప్రశ్న: ఖాతాను జమ చేసుకునేందుకు ఆధారం ఏమిటి? అన్నిటికంటే ఎక్కువ సంపాదన ఇందులో ఉన్నది. దానం చేయడం ద్వారా ఖాతా జమ అవుతుంది. ఎంతగా మీరు ఇతరులకు బాబా పరిచయాన్ని ఇస్తారో అంతగా మీ సంపాదన వృద్ధి పొందుతూ ఉంటుంది. మురళి ద్వారా మీకు ఎంతో గొప్ప సంపాదన లభిస్తుంది. మురళి నల్లగా ఉన్నవారిని తెల్లగా చేస్తుంది. మురళియే కుదా ఇంద్రజాలము. మురళి ద్వారానే మీరు సంపన్నులుగా అవుతారు. పాట: మేము ఆ మార్గం గుండా వెళ్ళాలి. ఓం శాంతి. పిల్లలు, మీరు పడినా మళ్ళీ సంభాళించుకోవాలి అని తండ్రి చెప్తూ ఉన్నారు. గడి గడి మా బాబాని మర్చిపోతున్నారు అంటే పడిపోతున్నట్లే. స్మృతి చేసినట్లయితే సంభాళించుకుంటారు. మాయా తండ్రి స్మృతిని మరిపింపచేస్తుంది. ఎందుకంటే ఇది కొత్త విషయము. నిజానికి ఎవరూ తండ్రిని మర్చిపోరు. స్త్రీ ఎప్పుడూ తన భర్తను మరవదు. నిశ్చితార్థం జరగటంతో బుద్ధి యోగము జోడింపబడుతుంది. మరిచిపోయే విషయమేది ఉండదు. భర్తే భర్తే, తండ్రి తండ్రే. ఇక్కడ వీరు నిరాకార తండ్రి. వీరిని ప్రియుడు అని కూడా అంటారు. భక్తులను ప్రేయసీలు అని అంటారు. ఈ సమయంలో అందరూ భక్తులే. భగవంతుడు ఒక్కరే. భక్తులను ప్రేయసీలు అని, భగవంతుణ్ణి ప్రియుడు అని, లేక భక్తులను పిల్లలు అని, భగవంతుణ్ణి తండ్రి అని పిలవడం జరుగుతుంది. పతిలకే పతి లేక తండ్రులకే తండ్రి ఆ ఒక్కరే అయినారు. ఆత్మలందరి తండ్రి పరమాత్మనే అయినారు. ఆ లౌకిక తండ్రి ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటారు. పారలౌకిక పరంపిత ఆత్మలందరికీ తండ్రి ఒక్క భగవంతుడే. వారి పేరే శివబాబా. కేవలం గాడ్ ఫాదర్ మౌంట్ ఆబు అని
వ్రాసినట్లయితే ఉత్తరం చేరుతుందా? పేరైతే రాయాల్సి ఉంటుంది కదా. వీరు అనంతమైన తండ్రి, వీరి పేరు శివ. శివకాశి అని అంటారు కదా. అక్కడ శివుని మందిరం ఉంటుంది. తప్పకుండా అక్కడికి వెళ్ళి ఉంటారు కదా. రాముడు ఇటు వెళ్ళాడు, అటు వెళ్ళాడు, గాంధీ అటు వెళ్ళాడు అని అంటారు. మరి తప్పకుండా శివబాబా చిత్రం కూడా ఉన్నది. కానీ తాను నిరాకారుడు, తనను తండ్రి అని అంటారు. అలా ఇంకెవ్వరినీ సర్వుల తండ్రి అని అనలేరు. బ్రహ్మ, విష్ణు, శంకర్లకు కూడా తండ్రినే శివ పరమాత్మ అయినారు. వారి పేరు శివ. కాశీలో మందిరం ఉన్నది. ఉజ్జయినిలో, సోమనాథులో కూడా మందిరాలు ఉన్నాయి. ఇన్ని మందిరాలు ఎందుకు తయారయ్యాయో ఎవరికీ తెలియదు. లక్ష్మీనారాయణలను పూజిస్తారు. వీరు స్వర్గాధిపతులు అని అంటారు. కానీ స్వర్గం ఎప్పుడు ఉండేదో, వారు అధిపతులుగా ఎలా అయ్యారో ఎవరికీ తెలియదు. పూజారులు ఎవరి పూజనైతే చేస్తారో వాళ్ళ గూర్చి తెలియదు. దాన్ని అంధశ్రద్ధ అని అంటారు కదా. బాబా ఇక్కడ కూడా అంటారు, కానీ పూర్తి పరిచయం లేదు. మాతాపిత గుర్చే తెలియదు. లక్ష్మీనారాయణల పూజారులు పూజ చేస్తారు. శివుని మందిరంలోకి వెళ్ళి మహిమ చేస్తారు. నీవే మాతా పితావు అని అంటారు. కానీ వారు మాతాపిత ఎలా అవుతారు, ఎప్పుడు అయ్యారు ఏమీ తెలియదు. భారత్వాసీలకు ఏమీ తెలియదు. క్రైస్తవులు, బౌద్ధులు మొదలైన వారు తమ క్రీస్తుని, బుద్ధుణ్ణి తలుచుకుంటూ ఉంటారు. వెంటనే వారి చరిత్రను గురించి తెలియచేస్తారు. క్రీస్తు ఫలానా సమయంలో ధర్మస్థాపన చేసేందుకు వచ్చాడు అని అంటారు. భారత్వాసీలు ఎవరినైనా పూజిస్తూ ఉంటారు. కానీ వారు ఎవరో వారికి తెలియదు. శివుని గూర్చి తెలియదు. అలాగే బ్రహ్మ, విష్ణు, శంకర్లను గూర్చి తెలియదు. అలాగే జగదాంబ, జగత్పితాల గురించి కూడా తెలియదు. లక్ష్మీనారాయణుల గురించి కూడా తెలియదు. కేవలం పూజ చేస్తూ ఉంటారు. వారి చరిత్ర ఏమిటో ఎవరికీ తెలియదు. బాబా కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. మీరందరూ స్వర్గంలో ఉండేవారు. అప్పుడు మీ ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రంగా ఉండేవి. మీరు రాజ్యం చేసేవారు. తప్పకుండా మనం రాజ్యం చేసేవారమని, మనం పునర్జన్మలను తీసుకున్నామని, 84 జన్మలను తీసుకుంటూ రాజ్యాధికారాన్నే పోగొట్టుకున్నామని మీకు తెలుసు. తెల్లగా ఉన్నవారు నల్లగా అయిపోయారు. సుందరంగా ఉండేవారు ఇప్పుడు శ్యామ్గా అయిపోయినారు. ఈ రోజుల్లో నారాయణ్ణి నల్లగా చూపిస్తారు. కావున అదే కృష్ణుడు నారాయణుడిగా ఉండేవాడని నిరూపింపబడుతుంది. కానీ ఈ విషయాలను ఏమాత్రమూ అర్థం చేసుకోరు. యాదవులు బాంబులు కనుక్కుంటారు. కౌరవులు, పాండవులు సోదరులు. వారు ఆసురీ సోదరులు, వీరు దైవీ సోదరులు. వీరు అసురులుగా ఉండేవారు. వీరిని తండ్రి ఉన్నతంగా తయారు చేసి దైవీ సోదరులుగా తయారు చేశారు. ఇద్దరూ సోదరులు ఏమయ్యారు? తప్పకుండా పాండవుల విజయం జరిగింది. కౌరవుల వినాశనం అయ్యింది. ఇక్కడ కూర్చుంటూ కూడా మమ్మా బాబా అని అంటున్న వారికి ఏమీ తెలియదు. బాబా శ్రీమతం పైన నడవరు. బాబా తమకు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారని వారికి తెలియదు. నిశ్చయము ఉండదు. దేహాభిమానం ఉన్న కారణంగా దేహపు మిత్ర సంబంధీకులు మొదలైన వారిని తలుచుకుంటారు. ఇక్కడ దేహి అయిన తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇది కొత్త విషయం అవుతుంది. మనుషులు ఎవరూ అర్థం చేయించలేరు. మాతాపిత దగ్గర కూర్చొని ఉన్న వారిని తెలుసుకోరు. ఇది ఆశ్చర్యం కదా. జన్మనే ఇక్కడ జరిగింది. అయినా కానీ వారిని తెలియదు. ఎందుకంటే నిరాకారునిగా ఉన్నారు. వారిని బాగా అర్థం చేసుకోలేరు. వారి మతంపై నడవకపోతే ఆశ్చర్యవంతులై పారిపోతారు. ఎవరి నుండైతే స్వర్గపు 21 జన్మల వారసత్వం లభిస్తుందో వారిని తెలుసుకోకపోవడం వల్లే పారిపోతారు. ఎవరైతే తండ్రిని తెలుసుకుంటారో వారిని అదృష్టవంతులు అని అంటారు. దుఃఖము నుండి విముక్తులు చేసేవారు ఒక్క తండ్రే అయినారు. ప్రపంచంలో దుఃఖమైతే ఎంతో ఉన్నది కదా.
ఇది భ్రష్టాచారి రాజ్యము. డ్రామా అనుసారంగా మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇటువంటి భ్రష్టాచారి సృష్టియే ఉంటుంది. బాబా వచ్చి సత్యయుగ శ్రేష్టాచారి స్వరాజ్యాన్ని స్థాపిస్తారు. మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. ఇది మనుషుల ప్రపంచము. దేవతా ప్రపంచము సత్యయుగంలో ఉంటుంది. ఇక్కడ పతిత మనుషులు ఉన్నారు. పావన దేవతలు సత్యయుగంలోనే ఉంటారు. మీరు ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో వారికే ఈ విషయాలు అర్థం చేయించటం జరుగుతుంది. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతూ ఉంటారో వారికి అర్థం చేయిస్తూ ఉంటారు. అందరూ బ్రాహ్మణులుగా అయితే అయిపోరు కదా. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారు మళ్ళీ దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకపోతే దేవతలుగా అవ్వలేరు. మమ్మా బాబా అని అన్నట్లయితే బ్రాహ్మణ కులంలోకి వస్తారు. మిగిలినంతా చదువుపై, పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది. రాజ్యస్థాపన జరుగుతుంది. ఇబ్రహీం, బుద్ధ మొదలైన వారు రాజ్యస్థాపన చేయలేదు. క్రీస్తు ఒంటరిగా వచ్చాడు. ఎవరిలోనో ప్రవేశించి క్రైస్తవ ధర్మాన్ని స్థాపన చేశాడు. మళ్ళీ క్రైస్తవ ధర్మ ఆత్మలు ఎవరైతే పైన ఉన్నారో వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు క్రైస్తవ ఆత్మలందరూ ఇక్కడ ఉన్నారు. అంతిమ సమయంలో అందరూ తిరిగి వెళ్ళాలి. తండ్రి అందరికీ మార్గదర్శకులుగా అయ్యి దుఃఖము నుండి విముక్తులను చేస్తారు. తండ్రి మొత్తం మనుష్య సృష్టికి ముక్తి ప్రదాత మరియు మార్గదర్శకుడు. ఆత్మలందరినీ వారు తిరిగి తీసుకొని వెళ్తారు. ఆత్మ పతితంగా ఉన్న కారణంగా అది తిరిగి వెళ్ళలేదు. నిరాకారి ప్రపంచం ఏదైతే పావనమైనదో కదా. ఇప్పుడు సాకార సృష్టి పతితమైంది. ఇప్పుడు వీరందరినీ ఎవరు పావనంగా తయారు చేస్తారు? ఎవరు నిరాకారి ప్రపంచంలోకి వెళ్ళగలుగుతారు? కాబట్టే ఓ గాడ్ ఫాదర్ రండి అని పిలుస్తారు. గాడ్ ఫాదర్ వచ్చి నేను ఒకేసారి వస్తాను. ఎప్పుడైతే మొత్తం ప్రపంచం భ్రష్టాచారిగా అవుతుందో అప్పుడు నేను వస్తాను అని అంటున్నారు. ఎంతో మందుగుండు సామాను, తుపాకీ మొదలైనవి తయారు చేసినారు. ఒకరినొకరు హత్య చేసుకునేందుకు తయారు చేస్తూ ఉన్నారు. ఒకటేమో బాంబుల్ని తయారు చేస్తూ ఉంటారు. ఇంకొకటి ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, భూకంపాలు మొదలైనవి వస్తాయి. పిడుగులు పడతాయి. రోగాలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఎరువైతే తయారవ్వాలి కదా. ఈ దుర్గంధమే ఎరువుగా అవుతుంది. ఈ సృష్టికి అంతటికీ ఎరువు కావాలి. తద్వారే మళ్ళీ ఫస్ట్ క్లాస్ అయినటువంటి ఉత్పత్తి జరుగుతుంది. సత్యయుగంలో కేవలం భారతదేశం ఉండేది. ఇప్పుడు ఇంతమంది వినాశనము జరగాలి. బాబా వచ్చి దైవీ రాజధానిని స్థాపన చేస్తారు. మిగిలిన వారంతా అంతమైపోతారు. మీరు మాత్రం స్వర్గంలోకి వెళ్తారు అని బాబా అంటారు. స్వర్గాన్ని అయితే అందరూ తలుచుకుంటారు కదా. కానీ స్వర్గము అని దేనిని అంటారో ఎవరికీ తెలియదు. ఎవరైనా మరణిస్తే స్వర్గవాసులై అంటారు. అరే, కలియుగంలో ఎవరైతే మరణిస్తారో వారు తప్పకుండా కలియుగంలోనే పునర్జన్మలు తీసుకుంటారు కదా. ఈ కాస్త తెలివి కూడా ఎవరిలోనూ లేదు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ మొదలైన పేర్లను పెడతారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. మనుషులు మందిరంలో ఉంటారు. అది క్షీరసాగరము, సత్యయుగము, కలియుగము విషయసాగరంగా మారిపోయింది. ఈ విషయాలన్నీ బాబాయే అర్థం చేయిస్తారు. మనుషులకు చదివిస్తారు, కానీ జంతువులకు చదివించరు కదా. ఈ డ్రామా రచించబడి ఉన్నది అని బాబా చెప్తూ ఉన్నారు. మనుషులు ఎంత షావుకారులుగా ఉంటే అంతగా వారి ఫర్నిచర్ కూడా ఉంటుంది. పేదవాళ్ళ దగ్గర చిల్లర పెంకులే ఉంటాయి. షావుకార్ల వద్దనైతే ఎన్నో వైభవాలు ఉంటాయి.
మీరు సత్యయుగంలో షావుకారులుగా అయినప్పుడు మీకు వజ్ర వైడూర్యాలతో కూడుకున్న మెహళ్ళు ఉంటాయి. అక్కడ దుర్గంధము ఏమీ ఉండదు. ఇక్కడ ఎంత చెడ్డ వాసన ఉంటుంది. అందుకే అగరబత్తీలు మొదలైనవి వెలిగించి అవసరం ఉంటుంది. అక్కడ పుష్పాలలో ప్రకృతి సిద్ధమైన సుగంధం ఉంటుంది. అగరబత్తీలు మొదలైనవి వెలిగించే అవసరం ఉండదు. దానినే స్వర్గం అని అంటారు. తండ్రి స్వర్గానికి అధిపతులుగా తయారు చేసేందుకు చదివిస్తారు. కానీ వారు ఎంత సాధారణంగా ఉన్నారో చూడండి. ఇటువంటి తండ్రిని స్మృతి చేయటం కూడా మర్చిపోతారు. పూర్తి నిశ్చయం లేకపోతే మర్చిపోతారు. ఎవరి ద్వారా అయితే స్వర్గ వారసత్వం లభిస్తుందో అటువంటి మాతాపితాలను మర్చిపోవటం ఎంత దురదృష్టం. తండ్రి వచ్చి ఉన్నతోన్నతులుగా తయారు చేస్తారు. ఇటువంటి మాతాపితాల మతంపై నడుచుకోకపోతే 100% దురదృష్టవంతులు అని అంటారు. నెంబర్ వారీగా అయితే ఉంటారు కదా. చదువు ద్వారా విశ్వాధిపతులుగా అవ్వడం ఎక్కడ, దాసదాసీలుగా అవ్వడం ఎక్కడ? మీరు ఎంతవరకు చదువుకుంటారో మీరు అర్థం చేసుకోవచ్చు. అక్కడ కేవలం ధర్మపితలు ధర్మస్థాపన చేసేందుకు వస్తారు. ఇక్కడ మాతాపితాలు ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రవృత్తి మార్గం కదా. పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడు కలియుగంలో అపవిత్ర ప్రవృత్తి మార్గంగా మారిపోయింది. లక్ష్మీనారాయణులు పవిత్రంగా ఉండేవారు కాబట్టి వారి సంతానం కూడా పవిత్రంగా ఉండేది. మనం ఏ విధంగా తయారవుతామో మీకు తెలుసు. మాతాపితాలు ఎంతో ఉన్నతంగా తయారు చేస్తారు కాబట్టి వాళ్ళని అనుసరించాలి కదా. భారతదేశాన్ని మాతృభూమి మాతాపితా దేశము అని అంటారు. సత్యయుగంలో అందరూ పవిత్రంగా ఉండేవారు. ఇక్కడ పతితులుగా అయ్యారు. ఎంత బాగా అర్థం చేయించటం జరుగుతుంది. అయినా కానీ తండ్రిని స్మృతి చెయ్యకపోతే బుద్ధి తాళం మూసుకుపోతుంది. వింటూ వింటూ చదువును వదిలివేస్తారు. దానితో తాళం పూర్తిగా మూసుకుపోతుంది. స్కూల్లో కూడా నెంబర్ వారీగా ఉంటారు. రాతి బుద్ధి కలవారు మరియు పారస్ బుద్ధి కలవారు అని అనడం జరుగుతుంది. రాతి బుద్ధి కలవారు ఏమీ అర్థం చేసుకోరు. రోజంతటిలో 5 నిమిషాలు కూడా బాబా స్మృతి చెయ్యరు. 5 నిమిషాలే స్మృతి చేస్తే తాళం కూడా అంతగానే తెరుచుకుంటుంది. ఎక్కువగా స్మృతి చేసినట్లయితే తాళం బాగా తెరుచుకుంటుంది. మొత్తం ఆధారమంతా స్మృతి పైనే ఉన్నది. ప్రియమైన తండ్రి లేక ప్రియమైన దాదా అని కొందరు పిల్లలు బాబాకు ఉత్తరాలు రాస్తారు. ఇప్పుడు కేవలం ప్రియమైన దాదా అని పోస్ట్లో ఉత్తరం రాసినట్లయితే అది చేరుతుందా? పేరైతే కానే కావాలి కదా. దాదా దాదీలు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు దీపావళి వస్తుంది. దీపావళి రోజు కొత్త ఖాతా పెడతారు. మీరు కూడా బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణుల వ్యాపారాలతో కొత్త ఖాతాలు పెట్టిస్తారు. అలాగే మీరు కూడా కొత్త ఖాతాలు పెట్టాలి. కానీ ఇది కొత్త ప్రపంచం కొరకు భక్తి మార్గపు ఖాతా అనంతమైన నష్టంతో ఉంది. మీరు అనంతమైన వారసత్వాన్ని పొందుతారు. అనంతమైన సుఖశాంతుల్ని పొందుతారు. అనంతమైన విషయాలను అనంతమైన తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. అనంతమైన సుఖాన్ని పొందే పిల్లలు మాత్రమే ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకోగలరు. బాబా వద్దకు కోట్లాది మందిలో ఏ ఒక్కరో వస్తారు. నడుస్తూ నడుస్తూ సంపాదనలో నష్టం వాటిల్లడంతో ఏదైతే జమ చేసుకుంటారో అది కూడా పోతుంది. ఎప్పుడైతే ఇతరులకు దానం చేస్తారో అప్పుడే మీ ఖాతా వృద్ధి పొందుతుంది. దానం ఇవ్వకపోతే సంపాదన వృద్ధి జరగదు. సంపాదన వృద్ధి పొందేందుకు మీరు పురుషార్థం చేస్తారు. ఎప్పుడైతే ఇతరులకి దానం చేస్తారో లాభాన్ని కలిగిస్తారో అప్పుడే అది వృద్ధి పొందుతుంది. ఎవరికైనా బాబా పరిచయాన్ని ఇవ్వడం
అంటే జమ అవ్వడం. పరిచయం ఇవ్వకపోతే జమ కూడా జరగదు. మీ సంపాదన చాలా చాలా పెద్దది. మురళి ద్వారా మీ సత్యమైన సంపాదన జరుగుతుంది. మురళి ఎవరిది అన్నది తెలిసినా చాలు. ఎవరైతే నల్లగా అయిపోయారో వారు మళ్ళీ తెల్లగా తయారయ్యేందుకు మురళిని వినాలని పిల్లల మీకు తెలుసు. మురళిలోనే ఇంద్రజాలం ఉంది అని అంటారు. మురళిని కుదా గారడి అని అంటారు. ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడే ఉన్నది. దేవతల్లో ఈ జ్ఞానం ఉండదు. వారిలో జ్ఞానం లేనప్పుడు మరి చివరిలో వచ్చే వారిలో జ్ఞానం ఎలా ఉండగలదు? శాస్త్రాలు మొదలైనవి ఏవైతే తర్వాత తయారవుతాయో అవన్నీ అంతమైపోతాయి. మీ ఈ సత్యమైన గీతలు చాలా కొద్దిగానే ఉన్నాయి. ప్రపంచంలో ఆ గీతలు లక్షల అందాజులో ఉంటాయి. నిజానికి ఈ చిత్రాలే సత్యమైన గీత. ఈ చిత్రాల ద్వారా ఎంతగానైనా అర్థం చేసుకోగలరో అంతగా ఆ గీత ద్వారా అర్థం చేసుకోలేరు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. చదువును బాగా అర్థం చేసుకొని స్వయాన్ని అదృష్టవంతులుగా తయారు చేసుకోవాలి. దేవతలుగా అయ్యేందుకు పక్కా బ్రాహ్మణులుగా అవ్వాలి. దేహి అయిన తండ్రిని స్మృతి చేసేందుకు దేహీ అభిమానులుగా అవ్వాలి. దేహాన్ని కూడా మర్చిపోయే అభ్యాసం చేయాలి. వరదానము: స్వదా స్వయాన్ని సారథిగా మరియు సాక్షిగా భావించి దేహ భ్రాంతి నుండి అతీతంగా ఉండే యోగయుక్త భవ. యోగయుక్తంగా ఉండేందుకు సహజ విధి సదా తమను తాము సారథిగా మరియు సాక్షిగా భావించి నడవటం. ఈ రథాన్ని నడిపించే ఆత్మను నేను సారథిని. ఇటువంటి స్మృతి స్వతహాగానే ఈ రథము లేక దేహం నుండి ఏ విధమైన దేహ భానము నుండి అతీతంగా తయారు చేస్తుంది. దేహ భ్రాంతి లేనట్లయితే సహజమైన యోగయుక్తులుగా అవుతారు. ప్రతి కర్మ కూడా యుక్తియుక్తంగా ఉంటుంది. స్వయాన్ని సారథిగా భావించటం ద్వారా సర్వ కర్మేంద్రియాలు కంట్రోల్లో ఉంటాయి. వారు ఏ కర్మేంద్రియానికి వశీభూతులు కారు. స్లోగన్: విజయ ఆత్మలుగా అవ్వాలనుకుంటే అటెన్షన్ మరియు అభ్యాసము వీటిని నిజ సంస్కారాలుగా తయారు చేసుకోండి. అచ్చా, ఓం శాంతి. సంగమయుగము సద్గతి యుగము కల్పకల్పాంతమున పావన యుగము. సంగమయుగము సద్గతి యుగము కల్పకల్పాంతమున పావన యుగము. సంగమయుగము సద్గతి యుగము. యుగముల మధ్యన మధువనములో మహాజ్యోతి వెలిగి కలి సత్య యుగముల మధ్యన మధువనములో మహాజ్యోతి వెలిగి పీఠములకెల్ల
పుణ్యతీర్థమై జ్ఞానామృతమును జగమున పంచిన సంగమయుగము సద్గతి యుగము. పురుషోత్తమునిగా బ్రహ్మను చేసి రాజయోగము నేర్పిన యుగము. పురుషోత్తమునిగా బ్రహ్మను చేసి రాజయోగము నేర్పిన యుగము. సంగమయుగము సద్గతి యుగము. కలియుగము అజ్ఞానతిమిరము సంగమయుగము దివ్య తేజము. కలియుగము అజ్ఞానతిమిరము సంగమయుగము దివ్య తేజము. ఆత్మ పరమాత్మల మధురానుభూతులు సద్గురు తండ్రి పాలించిన యుగము సంగమయుగము సద్గతి యుగము. చైతన్య దేవతలు వెలసిన యుగము భక్తుల కామనలు ఫలించు యుగము. చైతన్య దేవతలు వెలసిన యుగము భక్తుల కామనలు ఫలించు యుగము. ముక్తి జీవన్ముక్తి సమకూరు యుగము సంబరాల పరవాల సంగమయుగము. సంగమయుగము సద్గతి యుగము. కల్పకల్పాంతమున పావన యుగము సంగమయుగము సద్గతి యుగము. కల్పకల్పాంతమున పావన యుగము సంగమయుగము సద్గతి యుగము.